ఏపీ ఎంసెట్ 2020కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఎస్సీ హార్టికల్చర్ మరియు బీఎస్సీ ఫారెస్ట్రీ ఈ కోర్స్ సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను అండ్ అలాగే డీటెయిల్ నోటిఫికేషన్లో ఏ పాయింట్స్ చెప్పారు అంటే ఏజ్ లిమిట్ ఏంటి, మనకి ఫీజ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అప్లికేషన్ ఫీజ్ ఎంత, అది కూడా క్యాస్ట్ వారీగా మీకు కొంత డేటా అయితే చెప్పాలన్నమాట. అది కూడా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్లో మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ ఈ కోర్సులు వెళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఈ కాలేజ్ కూడా నెల్లూరులో అయితే ఉందన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ప్రజెంట్ మనకి కౌన్సిలింగ్లో ఈ కాలేజ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. దాంతోపాటు ఎవరైతే నేను చెప్పిన కోర్సులో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో డైరెక్ట్గా ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ నెంబర్తో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. వాళ్ళు మీ డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి మీకు డైరెక్ట్ వెబ్సైట్ లింక్ కూడా మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే మీకైతే చెప్తాను అనమాట. మనకి ఈ కౌన్సిలింగ్ కూడా మనకి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కనెక్ట్ చేస్తారు. అది కూడా బీఎస్సీ హార్టికల్చర్ ఫారెస్ట్రీ ఈ కోర్స్ సంబంధించి వీళ్ళైతే కౌన్సిలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఇది కూడా మనకి తాడేపల్లిగూడెంలో అయితే ఉంది. మనకి కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు అంటే 29th జూలై అంటే రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 18th అన్నమాట లాస్ట్ డేటు, గుర్తుపెట్టుకోండి. రేపటి నుండి ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 18th అన్నమాట. ఒకసారి కిందకి వచ్చిన తర్వాత మనకి బీఎస్సీ హార్టికల్చర్ కింద కన్స్టిట్యూయెంట్ మనకి హార్టికల్చర్ కాలేజీల విషయానికి వస్తే టోటల్గా 5 అయితే ఉన్నాయన్నమాట. అఫిలియేట్ కాలేజీలు మొత్తం 3 అయితే ఉన్నాయి. ఇవైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే హార్టికల్చర్కి జాయిన్ అవుదాం అనుకుంటున్నారో ఈ కాలేజీలు అయితే గుర్తుపెట్టుకోండి అన్నమాట. అండ్ అలాగే మనకి బీఎస్సీ ఫారెస్ట్రీకి సంబంధించి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరామగూడెం తాడేపల్లిగూడెంలో అయితే ఉందన్నమాట ఈ యొక్క కాలేజు. అండ్ అలాగే మనకి టోటల్గా బీఎస్సీ హార్టికల్చర్లో 360+13+126 సీట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ 2 స్టార్లు ఉంటే మనకి 13 పేమెంట్ సీట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ 3 స్టార్లు ఉంటే మనకి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి కేటగిరీ ఏ సీట్లు అన్నమాట. అది కూడా అది గుర్తుపెట్టుకోండి. మనకి ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా మనకైతే ప్రొవైడ్ చేస్తారు. మెరిట్ ఆధారంగా ఇవన్నీ చూసుకొని మనకైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట. అది కూడా విద్యార్థులు బైపీసీ మరియు ఎంబైపీసీ ఉన్న సరిపోతుందన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఏది విషయానికి వస్తే కనుక జనరల్ విద్యార్థులు ఎవరైతే 1 జనవరి 2024 నుంచి డిసెంబర్ 31 2028 వరకు మనకి ఎలిజిబిలిటీ అయితే ఉంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా 2001 నుంచి 2008 వరకు అయితే ఉందన్నమాట. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి జనవరి 1 1999 నుంచి డిసెంబర్ 2008 వరకు అయితే ఉందన్నమాట. ఈ విధంగా అయితే ఉన్నాయి. మనకి ఫార్మర్ కోటాకి సంబంధించి 40% సీట్స్ అయితే ఉన్నాయన్నమాట రిజర్వ్ అయ్యి. అండ్ అలాగే మనకి రిజర్వేషన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకి రేపటి నుంచి కౌన్సిలింగ్ కాబట్టి ఎవరైతే మనకి జనరల్ విద్యార్థులు ఉంటారో వాళ్ళ వచ్చేసరికి 1200 రూపీస్ అన్నమాట. అదే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 600 రూపాయలు అయితే పే చేయాలి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఎవరైతే లేట్ ఫీజు కడతారో వాళ్ళకి వచ్చేసరికి కింద ఈ ఫీజు అయితే ఉంటుంది అన్నమాట. కాబట్టి కొంచెం ముందుగా కడితే మనకి ఇంకా బెనిఫిట్ అయితే అవుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసరికి ఇందాక 5 చెప్పాను కదా మనకి కన్స్టిట్యూయెంట్ కాలేజీలు హార్టికల్చర్ కింద వాటి ఫీ స్ట్రక్చర్ అన్నమాట. దీంట్లో టోటల్గా 5 కాలేజీలు అయితే ఉన్నాయి. ఈ కింద 3 కాలేజీలు వచ్చేసరికి ఇది సపరేట్ ఫీ స్ట్రక్చర్ మనకి ఈ విధంగా అయితే ఉంది. మనకి పెర్ యానం సంవత్సరానికి 44,000, అదే మేనేజ్మెంట్లో 88,000 అన్నమాట. ఇది కౌన్సిలింగ్ ద్వారా వెళ్తే ఈ విధంగా ఉంటుంది, మేనేజ్మెంట్ ద్వారా వెళ్తే ఈ విధంగా మనకి ఫీజు అయితే ఉంటుంది అన్నమాట. ఇవన్నీ మనకైతే గుర్తుపెట్టుకోండి. ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనకి కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన తర్వాత జాయినింగ్ అయ్యే టైంలో మనకైతే కావాలన్నమాట. ఒకసారి అన్నీ వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. మనకి రేపటి నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇది మీ కాలేజ్ సంబంధించి హార్టికల్చర్ కాలేజ్ సంబంధించి కాంటాక్ట్ నెంబర్, సపరేట్ కాలేజ్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వాళ్ళతో ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి అన్నమాట. ఇదేమాట మనకి డీటెయిల్ నోటిఫికేషన్లో మెయిన్ పాయింట్స్. మీకు కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్ లింక్ కూడా ఒకసారి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. రేపటి నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది.